ఒక వ్యవధి లేకుండా, ఒక సమయం లేకుండా ఈ కార్యక్రమాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు ఏం చేయాలి? మార్నింగ్ 7:30కి కరెంట్ పోతుందండి. అయితే కరెంట్ అన్న పోతుంది, లేకపోతే ఇంటర్నెట్ అన్న ప్రాబ్లం వస్తుంది. మరి మా ఏరియాలో మరి మా ఇంటికే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయా అని అది అర్థం కావట్లేదు. నిన్న కూడా ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లతో మాట్లాడడం లేదు సార్, ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం అది ఇది అని చెప్పినారు. బట్ ఎనీవే దే సే దట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూ డోంట్ హ్యావ్ దిస్ ప్రాబ్లం. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పినాను, ఒక రకంగా ఇదే రకంగా నన్ను హెరాస్ చేస్తే మాత్రం ఐ లవ్ టు టేక్ లీగల్ స్టెప్స్ అగేన్స్ట్ యూ. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఓవర్కమ్ మీ అని నేను చాలా క్లియర్గా మా ఆఫీసర్లకు చెప్పడం జరిగింది అనమాట. అంటే మనం అనేది ఏంటంటే ఇది ఒక రకమైన పర్సెక్యూషన్ అనమాట. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అడుగుజాడల్లో వాళ్ళ అడుగులకు మడుగులు తక్కుంటే ఈ రకమైన సమస్యలు వస్తాయేమో అన్నటువంటి అనుమానం కూడా నాకు జరుగుతుంది. ఏది ఏమైనా ఎట్లా చేసినా ఉత్తదా ఈ ఈ రెండించల ఈయనని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మంత్రులను ఎదుర్కోవడం చాలా సులభమైన విషయం. దానికి పెద్దగా నాలంటి వాడైతే అసలు బాధరేగాడు.